ప్రైజ్ ది లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? దేవుని ఉచిత కృపను బట్టి ఆయన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు దానియేలు సింహపు బోనం అనే అంశాన్ని మనం ధ్యానించుకుందాము. రాజైన దర్యావేషు తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకు 120 మంది అధిపతులను నియమించి వారిపైన 3 ప్రధానులుగా నియమించాడు. వారిలో దానియేలు ముఖ్యుడు. రాజగు దర్యావేషు తన రాజ్యమంతటి పైన దానియేలును ముఖ్య అధిపతిగా నియమించడానికి ఉద్దేశించాడు. మిగతా అధిపతులు దానియేలుపై అసూయను పెంచుకొని అతనిపై ఏదైనా నేరము మోపుటకు ప్రయత్నించారు. కానీ దానియేలులో వాళ్ళు ఏ లోపమును కనుగొనలేకపోయారు. అప్పుడు వారు ఎంత తీవ్రముగా ప్రయత్నించినా దానియేలులో వారు ఏ లోపమును కనుగొనలేకపోయారు. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయక తన పనిని శక్తి లోపము లేకుండా సమర్థముగా చేయుచూ వచ్చేవాడు. వారు దానియేలులో ఏ లోపమును కనుగొనలేమని తెలుసుకొని దానియేలును ఇబ్బంది పెట్టుటకు దానియేలు అనుదినము తన దేవునికి చేయుచున్న ప్రార్థనను తమకు అవకాశము మలుచుకొనుటకు ఆలోచించారు. కుయుక్తితో దానియేలు శత్రువులు రాజు చేత ఒక శాసనమును పుట్టించి రాజునకు తెలియకుండానే దానిపై రాజు చేత సంతకమును కూడా చేయించారు. ఆ శాసనం ఏంటంటే ప్రజలందరూ రాజునకు మాత్రమే ప్రార్థన చేయాలి, లేకపోతే రాజాజ్ఞను ధిక్కరించినట్టు అవుతుంది. అప్పుడు రాజాజ్ఞను ధిక్కరించిన వారందరూ సింహపు గుహలో పడద్రోయబడతారు అని. ఈ సంగతి దానియేలుకు తెలిసినప్పటికీ దానియేలు యథాప్రకారంగా తన ఇంటికి వెళ్ళి గది కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థించారు. అప్పుడు ఆ మనుష్యులందరూ గుంపుగా వచ్చి దానియేలుపై రాజుకు ఫిర్యాదు చేశారు. రాజు దానియేలును రక్షించడానికి ప్రయత్నించారు, కానీ కాపాడలేకపోయారు. శాసనము ప్రకారము దానియేలు సింహపు గుహలో పడద్రోయబడుటకు రాజు ఆజ్ఞాపించాడు. బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడవేశారు. అప్పుడు రాజు దానియేలుతో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని అన్నాడు. ఆ రాత్రంతయు రాజుకు నిద్ర పట్టలేదు. మరుసటి ఉదయమునే రాజు సింహపు గుహ యొద్దకు వెళ్ళాడు. గుహ దగ్గరకు రాగానే రాజు దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, నిత్యము నీవు సేవించుచున్న నీ నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాడు. ఇప్పుడు దానియేలు ఇవ్వబోయే ఆన్సర్ బహుశా రాజు ఊహించి ఉండడు. అప్పుడు దానియేలు రాజుతో ఏమన్నాడంటే, రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోలను మూయించాడు. నేను నీ దృష్టికి నేరము చేసిన వాడను కాదు కదా అని అన్నాడు. రాజైన దర్యావేషు మహా సంతోషముతో దానియేలును సింహపు గుహ నుండి బయటకు తీయమని ఆజ్ఞాపించాడు. దానియేలును దేవుడే రక్షించాడని రాజైన దర్యావేషు తెలుసుకొని దానియేలుపై నిందను మోపిన వారిని సింహపు గుహలో పడద్రోయించాడు. సింహములు వారిని చంపి తినివేశాయి. అప్పుడు రాజైన దర్యావేషు దానియేలును పరలోకమందున్న దేవుడు రక్షించిన సంగతి లోకమంతయు తెలుసుకొనులాగున తన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ దానియేలు దేవునికి
భయపడవలనని వ్రాయించాడు. దర్యావేషు దానియేలును గొప్పగా హెచ్చించి ఘనపరిచాడు. దానియేలు మరియు సింహపు బోను గురించి మనము దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో చూడగలుగుతాము.